హలో అండి. ఈరోజు ఓట్స్ మరియు పెసరపప్పుతో కిచిడి చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా తింటారు. ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్నారో డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా నైట్ డిన్నర్కైనా చాలా టేస్టీగా ఉంటుంది. వెల్ బ్యాలెన్స్డ్ డైట్ అంటే ఇదేనండి. అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. స్కిప్ చేయకుండా ట్రై చేయండి. దీనికోసం ముందుగా 2 టేబుల్ స్పూన్ పెసరపప్పు తీసేసుకుని వాష్ చేసి ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని అందులో 4 టేబుల్ స్పూన్ ఓట్స్ తీసేసుకొని జస్ట్ అలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఈరోజు నేను చూపెట్టే క్వాంటిటీ ఓన్లీ 1 పర్సన్కి సరిపడే డైట్ ఎలా ఫాలో అవ్వాలో చూపెడుతున్నాను. మీకు ఇంకా కావాలంటే సేమ్ మెజర్మెంట్స్తో ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కుక్కర్ తీసేసుకుని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని జీడిపప్పు వేసేసి అవి కొంచెం ఫ్రై అయ్యాక తరిగి పెట్టుకున్న అల్లం, పచ్చిమిర్చి, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ని కూడా వేసేసుకోవాలి. ఈ క్యారెట్ కొంచెం ఫ్రై అయ్యాక తరిగి పెట్టుకున్న టమాటోని వేసేసుకోవాలి. నేను వేసిన వెజిటేబుల్స్ సరిపోతాయండి. మరి ఓవర్గా బఠానీ, బీన్స్ అన్నీ వేయకండి, టేస్ట్ మారిపోతుంది. ఇలా వేసేసుకోండి. రోజుకు ఒకలా ట్రై చేయండి. ఒకరోజు క్యారెట్ అండ్ టమాటో, నెక్స్ట్ డే బీన్స్ అండ్ గ్రీన్ పీస్, అలా డిఫరెంట్గా వెజిటేబుల్స్ ట్రై చేయండి. ఆ తర్వాత ఒక చిటికెడు పసుపు మరియు ఇంగువ వేసేసుకోవాలి. సాల్ట్ వేసేసుకొని ఒక 2 మినిట్స్ సిమ్లో అలా మూత పెట్టేసి కుక్ చేసేసుకోవాలి. 2 మినిట్స్ తర్వాత ఇలా కుక్ అయిపోతుంది. ఆ తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఓట్స్, అలాగే నానబెట్టి ఉంచిన పెసరపప్పును కూడా ఇందులో వేసేసుకొని ఒక్కసారి ఆ మసాలా మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలిపేసుకొని ఈ గ్లాస్తో నేను 2.5 గ్లాస్ వాటర్ వేసేసాను. కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఈ క్వాంటిటీకి 4 టేబుల్ స్పూన్ ఓట్స్కి 2.5 గ్లాస్ వాటర్. ఇలా ఒక్కసారి ఈ టైంలోనే సాల్ట్ చెక్ చేసేసుకొని లిడ్ క్లోజ్ చేసేసి ఒక 2 విజిల్స్ పెడితే సరిపోతుందండి. ఎక్కువ కూడా అవసరం లేదు. పెసరపప్పు, ఓట్స్ త్వరగా కుక్ అయిపోతాయి. బెస్ట్ కాంబినేషన్ అండి. చాలా కమ్మగా ఉంటుంది. నెయ్యితో ప్రిపేర్ చేసాం కదా. కుక్కర్ విజిల్ చల్లారాక చూడండి, కన్సిస్టెన్సీ ఇలా ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత సిమ్లో పెట్టేసుకొని స్టవ్ని పైనుంచి కొత్తిమీర, తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, అలాగే 1 టేబుల్ స్పూన్ పెప్పర్ని కూడా వేసేసుకోవాలి. పెప్పర్ పౌడర్ వేయటం వల్ల చాలా ఫ్లేవర్ బాగుంటుంది ఈ కిచిడికి. ఇది మొత్తం మిక్స్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసేసుకొని ఎంజాయ్ చేయండి. ఇందులో మనం ధనియాలు, జీలకర్ర పౌడర్, గరం మసాలా ఏమి యూస్ చేయలేదు. సో నైట్ టైం డిన్నర్కి తీసుకున్నా కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది. మసాలాలు తక్కువ కదా, అందులో ఓట్స్ ఎక్కువసేపు టమ్మీని ఫిల్ చేసి ఉంటుంది. అంటే ఎక్కువగా ఆకలి వేయదు కాబట్టి ఓట్స్లో ఫైబర్ ఉండటం వల్ల వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే ఈజీ రెసిపీ అండి. ఇది డెఫినెట్గా ట్రై చేయండి. మీలో ఎవరైనా ఇంతకుముందు ఇది ట్రై చేశారా? కామెంట్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.